ఇగ పొద్దుగాలనే కూసోని నేనైతే ఇగ టిఫిన్ చేస్తున్నా. ఇగ గీ టిఫిన్‌లల్ల మా ఇంట్లో ఇయ్యాల స్పెషల్ ఏందంటే ఏం లేదు. ఇలా ఉప్మానే. మీకు తెలుసు గదా! మనకు ఉప్మా ఎంత తొందరగా అయితది. దవ్వున 5 నిమిషాలలో మనకు ఉప్మా రెడీ అయితది. ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్‌లు ఉన్నాయనంటే గూడా గప్పడిదప్పుడు జరంత కడుపు నిండి మిగిలిన పని చేయాలంటే ఈ ఉప్మానే చేస్తారు ఊర్లల్ల. ఇగ బయట ముచ్చటైతే మనకైతే తెలవదు. కానీ ఇప్పుడు నేను చేసిన ఉప్మా అయితే నార్మల్‌గా మనం చేసుకునేది గాదు. అందులో చాలా స్పెషల్. ఇది మేము జర్నీ చేసేటప్పుడు ప్రతిసారి తీసుకెళ్తాం. ఇక జర్నీ అంటే మేము ఎక్కడ చేస్తాం మళ్ళా, ఇక్కడ నుంచెల్లి అయితే వరంగల్ పోతాం. లేదంటే వేములవాడ వరకి వెళ్తాం గదా! గిలాంటి జర్నీలా మేము చేసుకునేది గీ ఉప్మానే ఎంత టేస్ట్‌గా ఉంటదంటే, వేడిగున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటే, చల్లారిన తర్వాత ఇంకొక టేస్ట్‌తోని సూపర్‌గా అనిపిస్తది. దవ్వున అవ్వడమే గాదు, అప్పటిదాకా మనకి టేస్ట్‌గా ఉండే ఫుడ్ ఏది ఉండదు. ఎప్పటిదప్పుడే టిఫిన్ అనేది వేడి వేడిగా ఉంటేనే తింటే మంచి టేస్ట్ ఉంటది. చల్లారిన తర్వాత ఏది తీసుకున్నా అట్నే. కానీ గిది చాలా చాలా బావుంటది. నిజములా ట్రై చేస్తారా? ఒక్క 2 నిమిషాలు ఆగుర్రి పెద్ద వీడియో అప్‌లోడ్ చేస్తా.